హలో ఎవ్రీవన్, ఈరోజు గవ్వలు తయారు చేసుకుందాం. ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, వెన్న, కారం, ఉప్పు, వాము, జీలకర్ర, నూనె, ఇంకా గవ్వల చెక్క. ముందుగా మనము ఈ జీలకర్ర వాముని మంచిగా క్రష్ చేసుకోవాలి. కొంచెం పలుకుగా దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచుకున్నది ఇలా స్ట్రక్చర్ ఉంటే సరిపోతుంది. కొంచెం క్రష్ చేసుకుంటే చాలు. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని అందులో ఈ పిండిని వేసుకుందాం. అందులోనే ఇప్పుడు ఉప్పు 1 స్పూన్, కారం 1 స్పూను, అలాగే కొంచెం వెన్న. ఈ వెన్న వేసుకోవడం వల్ల మనకి గవ్వలు చాలా సాఫ్ట్గా, కొంచెం క్రంచీగా బాగా ఉంటాయి అన్నమాట. అలానే మనం దంచుకున్న జీలకర్ర వాము పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి, అన్నీ కలిసేలాగా. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనము ఈ పిండిని ఒక చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటూ పక్కన పెట్టుకుందాం. ఇలా బాల్స్ చేసుకున్న తర్వాత మనం ఈ గవ్వల చెక్క తీసుకొని దానిపైన ఒక్కొక్క బాల్ పెడుతూ ఇలా ప్రెస్ చేసుకుంటే మన గవ్వలు ఈజీగా వచ్చేస్తాయి. ఆ చెక్కకి ముందుగా మనం ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి అతుక్కోకుండా చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా గవ్వలన్నీ రెడీ అయిన తర్వాత మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న గవ్వల్ని కొన్ని కొన్నిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదిగో మనకి ఇలా ఈ రంగు వస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం చేసుకున్నవన్నీ గవ్వలు వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో పైన ఉప్పు కారం కలిపిన మిక్స్చర్ వేసుకోవడం వల్ల పైన గవ్వలకి సాల్టీగా కారంగా తెలుస్తూ ఉంటుంది. కావాలంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోపల అవసరం అనుకున్న వాళ్ళు.